భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు గాంధీనగర్ బీటీపీఎస్ కు నిర్మించే రైల్వే ట్రాక్ పనులు జరుగుతున్నాయి. ఈ పనుల కారణంగా వర్షాకాలంలో తమ ప్రాంతం మునిగిపోయే ప్రమాదముందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రైల్వే ట్రాక్ పనులను మహిళలు అడ్డుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ రైల్వే ట్రాక్ పనుల వల్ల తమ గాంధీనగర్ మునిగిపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసినా అధికారులు, నాయకులు ఎందుకు మౌనం వహిస్తున్నారో అర్థం కావడం లేదని వాపోయారు. వెంటనే ప్రభుత్వం, అధికారులు స్పందించి తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పనులను జరగనీయమని హెచ్చరించారు. కొన్ని సంవత్సరాలుగా అటు సింగరేణి డస్ట్ వలన ఆ గుట్ట పోసారు. అటు ఆల్రెడీ ఇప్పుడు కూడా మిషన్స్ పనిచేస్తున్నాయి. అటు నుంచి ఫుల్ డస్ట్ వస్తుంది. మాకు ఇంతకుముందు కాళ్ళ దిగి 2-3 సార్లు కూడా గాంధీనగర్ నిలిపోవడం జరిగింది. అది ప్రభుత్వానికి తెలుసు, ఎంఆర్ఓ తెలుసు, నెక్స్ట్ ఎమ్మెల్యేలకు తెలుసు, ప్రతి ఒక్క ఆఫీసర్కి తెలుసు. గవర్నమెంట్ ఇవాళ రోజున మళ్ళీ ఏం జరుగుతున్నదంటే ఇప్పుడు నెక్స్ట్ రైల్వే రోడ్డు వేస్తున్నారు ట్రాక్. ఈ ట్రాక్ వలన ఏదంటే మళ్ళీ ఒక 7-8 మీటర్లు ఈజీగా ఒక కుప్ప అంటే ఒక రోడ్డు లాగా పోస్తున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుందని అంటే ఈ రోడ్డు పోయడం వల్ల ఇప్పుడు మొత్తం గాంధీనగర్ మొత్తం మునిగిపోయే పరిస్థితి ఉంది. దీనివల్ల గవర్నమెంట్ మాకు ఏదైనా న్యాయం చేసి అందరిలాగానే మాకు న్యాయం చేసి మమ్మల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారని మేము కోరుకుంటున్నాం. మాది మనుగూరు పైలట్ కాలనీ గాంధీనగర్ మిక్స్ అయింది. ఆల్రెడీ సగం ఇల్లులు పోయినాయి. పైలట్ కాలనీ కొన్ని, ఇటు సైడ్ కొన్ని పోయినాయి. ఆల్రెడీ మాకు సింగరేణి వల్ల చాలా డస్ట్ వస్తుంది. మా ఇల్లులు మొత్తం బీటలు పడతాయి కదా, అట్లా పడ్డాయి. ఆల్రెడీ ఫుల్ డస్ట్, హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. అది కాకుండా ఇప్పుడు రైల్వే కానీ ఇల్లులు మొత్తం తీసేశారు. పోయినసారి వరదకు మా ఇల్లులు మొత్తం మునిగిపోయినాయి. ఇప్పుడు వెనకాల కట్టుంది, అది కూడా ఇక్కడ మొత్తం హైట్లో లేస్తే ఇల్లులు మొత్తం మునిగిపోతే మేము ఎక్కడికి వెళ్ళాలి? ఆల్రెడీ ప్యాకేజీలు తీసుకొని డబ్బులు తీసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళంతా వాళ్ళు వీళ్ళు కట్టుకొని వీళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత మా పరిస్థితి, మాకు న్యాయం జరగాలి కదా. మేము రూపాయి కూడబెట్టుకునే కదా ఇల్లులు స్థలాలు కొనుక్కొని ఇల్లులు కట్టుకుంది, చిన్నదో పెద్దదో. వాళ్ళు సాయం చేయకుండా ఎదురు మాట్లాడితే ఎట్లా? మీరే మాకు సాయం చేయాలి ప్రభుత్వం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.